తీసుకున్నాను. హాయ్ ఎవరివన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి ఇంకాను. సో నైట్ అయితే ఇంకా మేడ మీద పడుకుంటాం అనమాట. పిల్లలందరూ ఏసీలో పడుకుంటారు. నేను, మా అమ్మ, మా చెల్లి, ఒక 2 పిల్లలు, అలాగే మా మధ్య గారు కూడా వస్తారనమాట. సో తనైతే మిద్ది మీద పడుకుంటాము, మేమైతే ఇంకా కింద పిల్లలైతే ఏసీలో పడుకుంటారనమాట. చూస్తున్నారు కదా, అటొక ఫ్యాన్ ఇటొక ఫ్యాన్. ఇది పెట్టుకొని పడుకున్నామంటే నిద్ర చల్లగా గాలికి, ఆ గాలి న్యాచురల్ గాలి, సో చాలా బాగుంటుంది అనమాట. సో కొద్దిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కొబ్బరి తోట అండి, మా ఇంటి వెనకాలన్నమాట. మాదైతే కాదులేండి. సో మా నాన్న చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్లు. ఇక్కడ ఒక 50 ఒక 100 ఉన్నాయి. సో ఇప్పుడైతే తీసేసారు, అవి పెద్దవైపోయినవని. కానీ ఇది ఒక మంచి మెమరీ అనమాట మాకు. మేము ఈ తోటలో దిగి బాగా ఆడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. మీ ఆవిడకి డబ్బులు అందులోంచి రావట్లా, ఇచ్చేసింది డబ్బులా? ఇచ్చిందా? కోసేదానికి చేపలు 1.5 కేజీ అయిపోయినాయి. సో ఈవిడ పేరు అయితే పార్వతమ్మ అనమాట. సో మాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఎండు చేపలు, పచ్చి చేపలు తీసుకొచ్చిస్తూ ఉంటుంది. సో చేపలు తీసుకొచ్చారనమాట. సో పనిలో పని ఇంకా అక్కడే కట్ చేసి ఇచ్చేస్తున్నారు, శుభ్రం చేసి. చాలా మంచి ఆవిడ అనమాట. సో నీట్గా చేసిస్తారు. నోటిలో మాట మంచిదైతే ఇంకా ఊరు కూడా మంచిది అవుతుంది కదా. సో అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇంకా మాకైతే ఇంకా లంచ్లోకి అయితే ఇంకా ఈ చేపల కూర అనమాట మాకే కట్ చేస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేయాలన్నమాట. ఆ పని అయితే నాకు పెట్టేశారు. మరి అన్నిసార్లు చెప్పిన వినిపించుకోడేంటమ్మా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆవిడ పాపం చేపలు బాగా నీట్గా తోమేసి, అలాగే తోమడం ఏం లేదనండి, కటింగ్లోనే మురికిపోయిందనమాట. సో నీట్గా అయితే ముక్కలు కట్ చేసి ఇచ్చేసారనమాట. జస్ట్ మనం ఇంకేదైనా మురికి పోతుందని చెప్పి నేనైతే ఈ బండకేసి గీస్తూ ఉన్నాను. మా చెల్లి రెండో చేయి కూడా పెట్టక్క అంటది, నేను పెట్టనని చెప్పి ఒక చేతితో తోముతూ ఉన్నాను. ఈ బండ చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడో అనమాట, మా నాన్నమ్మల కాలం ఎప్పుడుదో అనమాట, నూతిది బావిది ఉంటే తీసారనమాట. ఇంక ఇది మాకు ఒక మెమరీ అనమాట. మా అమ్మగారు అయితే ఇక్కడ పూలు వస్తూ ఉన్నారు. పైకల్లా ఉన్నాయమ్మా పువ్వులా? నీళ్లు పట్టక మొక్కకి నీళ్లు కానీ పట్టేస్తుంటే బాగా వచ్చింది. మొత్తం చెట్టు అంతా మొగ్గలేనమ్మా. అయ్యో, ఇంకా అవి అందవులేమ్మా నీకా? ఫ్రెండ్స్, ఇదైతే ఈ డోర్ తీయగానే అది మా నాన్నమ్మ వాళ్ళ ప్లేస్ అన్నమాట. సో అదొక్కటే మా నాన్నగారికి వచ్చిన ఆస్తి. మా నాన్నమ్మ తరపున ఇంక పొలాలు కానీ ఇంకేం ఇవ్వలేదన్నమాట. సో వాంటెడ్గా ఇవ్వకుండా చేసేసారనమాట వాళ్ళ అప్ప చెల్లెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే హాట్ పొంగల్ అనమాట. సో నేనే చేశాను అనమాట. చాలా టేస్ట్ ఉంది.
ఓకే ఫ్రెండ్స్, మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఫిష్ కర్రీతో. సో ఆల్రెడీ నేను ఫిష్ కర్రీ అయితే మనము ఛానల్లో అప్లోడ్ చేసి ఉందనమాట, అమ్మ చేతి చేపల పులుసు అని. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మా చెల్లి అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఆలు బజ్జీస్ అయితే వేస్తూ ఉందనమాట. సో మేము అందరం అయితే కూర్చొని తింటూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేమైతే బజ్జీలు తినేసాం అనమాట. ఈవినింగ్ 6 అయినా సరే అస్సలు చెమటలు తగ్గట్లేదన్నమాట. నిజంగా ఉండలేకపోతున్నాము. 4 రోజులకి మా ఫేసెస్ అన్నీ ట్యాన్ అయిపోయినాయి. మా అమ్మగారు చూశారు కదా, పాపం ఎలా చెమట అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. 6:30 అయినా సరే అలాగే ఉంటుంది. నైట్ పడుకొని నిద్రపోతున్నా సరే ఒక పక్కన అయితే చెమట పట్టేస్తుంది అనమాట. కాబట్టి మేమందరం అయితే డాబా మీదకి అయితే వెళ్ళి పడుకుంటున్నాము. ఇక్కడ మా పిల్లలు ఏంటో మరి ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు. నువ్వెళ్ళు అని మొత్తానికైతే వెళ్ళారనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకో కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు కదా మా చెల్లి పిల్లలు, మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు అనమాట. ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నారనమాట. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో దమ్ బిర్యానీ అండి ఇవాళ. సో చికెన్ అయితే తీసుకొచ్చారు 4 kgs అన్నమాట ఇవి. ఇంకా నేనైతే మ్యారినేట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇందులో మసాలాలు, కారము, సాల్ట్, నిమ్మరసము, అలాగే కర్డ్, ఓకేనా, గరం మసాలా అన్నీ వేసేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. నెయ్యి కూడా వేసాను. చాలా టేస్ట్గా అయితే ఉండిందనమాట ఆ రోజు దమ్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా నాకు షేర్ చేయండి. దమ్ బిర్యానీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయితే నేనైతే పుల్లల పొయ్యి మీద అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. చూసారు కదా, పెద్ద దబరైతే పెట్టేశాను అనమాట. నెల్లూరు వైపు దబరే అంటారండి. సో పెట్టేశాను. ఆనియన్స్, అలాగే పులవ దినుసులు, టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా మా పిల్లలందరూ మా చుట్టూరు కూర్చోన్నారు. ఎప్పుడో ఇయర్లీ 1-2 వస్తాను కాబట్టి నేను వచ్చానంటే ఇంకా మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలతో వస్తాను కదా. ఇప్పటికో ఇంకా మళ్ళీ 7 monthsకి ఒకసారి వచ్చాను అనమాట. ఇప్పుడు దసరాకి వచ్చి మళ్ళీ ఇప్పుడు సమ్మర్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తే ఇంకెప్పుడు వస్తానో కూడా తెలియదు అనమాట. కాబట్టి నేను వచ్చానంటే మా అమ్మ చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మా అమ్మ అన్నా సరే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ మా నాన్న అంటే, ఎందుకంటే కనిపించే దైవాలు వాళ్ళే కదా. కాబట్టి ఇంకా వాళ్ళనైతే మనము నిజంగా ఎప్పటికైనా సరే వాళ్ళ మంచి, వాళ్ళ సుఖం మనం కోరుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి జన్మనిచ్చి మనల్ని ఇంత దూరం నడిపించేది తల్లిదండ్రి, ఇంకెవరు కాదండి. వాళ్ళ తర్వాతే మనకి ఎవరైనా ప్రేమను పంచేది. వాళ్ళందరికీ స్వార్థమైన ప్రేమ అన్నమాట తల్లిదండ్రి మాత్రమే. సో ఎటువంటి స్వార్థం లేకుండా బిడ్డలను అయితే చూస్తారు. ఫైనల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం రండి ఎలా ఉందో. సో దీన్ని అయితే మనము ఒకసారి ముక్కలు ఎలా ఉడికినాయో చూద్దాము. ఉడికేటప్పుడు రంత వేసుంటే సరిపోను. అబ్బా, ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతేనమాట. సో సూపర్ టేస్ట్ అయితే ఉందన్నమాట. స్మెల్ అదిరిపోతుంది. పక్కింటి వాళ్ళకైతే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. ఇంక ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా మా పిల్లలందరూ ఎలా కూర్చొని తింటారు. నేను తీసేస్తాను బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పనిలో పని నేను కూడా తినేస్తున్నాను అన్నమాట. ఇంక ఈ చెమటల్లో స్నానం చేసి ఇక్కడ కూర్చున్నామంటే చెమట పట్టేస్తుందని, సో ముందే నేను ఇంక తినేసి ఇంకా వెళ్ళి స్నానం చేసి ఇంక పడుకుంటానన్నమాట. ఓకేనండి, ఇంకా నాకు స్నానం అయిపోయింది. అలాగే ఇంకా ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టేశాను అనమాట. నీట్గా అయితే ఉంది. ఎందుకంటే మనము పొయ్యి మీద చేసాం కదా, ఆ దబరంతా బాగా నల్లగా మాడిపోయింది అనమాట. సో ఇంకా తడిగుడ్డ పెట్టేసి ఇంకా క్లీన్ అయితే చేసేసాను. సో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుంటారు. అంతవరకు బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.